నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ నేను కళ్యాణి వార్తల ముందుగా హెడ్లైన్స్ అవినీతికి తావు లేకుండా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కొమరగిరిలో పేదలందరికీ ఇల్లు పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీస్తు జననం సర్వమానవాళికి పర్వదినం జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న క్రైస్తవులు భక్తి శ్రద్ధల నడుమ వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారం నుండి అధిక సంఖ్యలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు రాష్ట్రంలో కులమత రాజకీయాలతో నిమిత్తం లేకుండా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అవినీతికి తావు లేకుండా ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం యు కొత్తపల్లి మండలం కొమరగిరి లేఅవుట్లో శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. సభాస్థలికి చేరుకున్న ఆయన తొలుత నమూనా ఇంటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో లబ్ధిదారులతో సంభాషించారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పేదలకు ఇల్లు పథకం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. నేటి నుండి 15 రోజుల పాటు ఇళ్ల పండుగ జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో 30,75,000 ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఇందులో 28,30,000 ఇళ్ల పట్టాలు దాదాపు 59,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తామని అన్నారు. అలాగే 2,30,000 టిడ్కో ఇళ్లు పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు. మొదటి దశలో 15,56,000 ఇళ్లు 28,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం నిర్మించేది లేఅవుట్లు కాదని ఊళ్లనే నిర్మించబోతున్నామన్నారు. కాకినాడలో 16,500 ఇళ్ల నిర్మాణం నేటి నుండి మొదలు కాబోతోందని ప్రకటించారు. ఒక్క ప్లాట్ మార్కెట్ విలువ ప్రకారము దాదాపు 4 లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు. పాదయాత్ర సందర్భంగా పేదల కష్టాలు కల్లారా చూసి చెలించిపోయానని, సొంత ఇల్లు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో గమనించానని, ఈ పరిస్థితి మార్చాలనే నిర్ణయంతో పేదల సొంతింటి కల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. మేనిఫెస్టో తనకు ఆదర్శమని, తన బాధ్యతను గుర్తు చేస్తుందని తెలిపారు. పార్టీలు, కులాలు, వర్గాలు చూడకుండా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి మేలు జరిగేలా నిరంతరం కృషి చేస్తానని అన్నారు. గత ప్రభుత్వాలు పదవీకాలం ఆఖరులో మొక్కుబడిగా ఇళ్ల నిర్మాణం చేశాయని, మనం ఊళ్లనే నిర్మించబోతున్నామని తెలిపారు. ప్రభుత్వ సంకల్పంతో దాదాపు 1,24,00,000 జనాభాకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. దాదాపు 17,500 జగనన్న కాలనీలు రాబోతున్నాయని, వీటిలో మౌలిక సదుపాయాలన్నీ కల్పించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 65,361 ఎకరాల లేఅవుట్లు ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధం చేశామన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారునికి 1 సెంటు స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలం ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. అవినీతి, వివక్షతకు తావు లేకుండా ఇళ్ల స్థలాల కేటాయింపు జరుగుతుందని, ప్రస్తుతం రానివారు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోనే ఇంటి స్థలం మంజూరు చేయటం జరుగుతుందని అన్నారు. 5 సంవత్సరాల తర్వాత పూర్తి హక్కులు కల్పించాలని ప్రభుత్వ సంకల్పానికి కొన్ని శక్తులు అడ్డుపడ్డాయని అన్నారు. కోర్టు చిక్కులు తొలగాక రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. కొమరగిరి లేఅవుట్లో నిర్మించిన మోడల్ ఇంటిని లబ్ధిదారు దంటుమూరి సత్యవతికి అందించారు. సభకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులు, వైసీపీ నేతలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండుగ జరగబోతుంది అని చెప్పి సగర్వంగా ఈరోజు మీ బిడ్డలా చెప్తా ఉన్నాను. ఈ రోజుకి ఒక ప్రత్యేకత కూడా ఉంది. క్రిస్మస్ శుభదినమున ఈరోజు వైకుంఠ ఏకాదశి కూడా ఈరోజే కావడం నిజంగా ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి శుభముహూర్తాన, అలాంటి శుభదినమున ఈరోజు అక్షరాల 30,75,000 ఇళ్ల స్థల పట్టాలు ఈరోజు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము అని అంటే ఇంతకన్నా దేవుడు నాకు ఇవ్వదగ్గ వరం ఏముంటుంది అని చెప్పి నేను దేవుణ్ణి అడుగుతా ఉన్నాను, ప్రార్థిస్తా ఉన్నాను.
ఇంతమంది అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వును చూడగలుగుతా ఉన్నాను. ఇంతకన్నా జన్మకు ఇంతకన్నా ఇంకా ఏమీ అవసరం లేదని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. 30,75,000 ఇళ్ల స్థలాలు, 28,30,000 ఇళ్ల స్థలాలలో ఇల్లులు, మరో 2,62,000 టిడ్కోలో ఫ్లాట్స్, మొత్తం కలిపి 30,75,000 ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల పంపిణీ, 28,30,000 ఇల్లులు ఆ ఇళ్ల స్థలాలలో కట్టడం. ఈ 28,30,000 ఇళ్లలో మొదటి దశ కింద 15,60,000 ఇళ్లను నిర్మించేందుకు ఈరోజే శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ నుంచి దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుడుతున్నాం. వీటితో పాటు 2,62,000 టిడ్కో ఇళ్లకు కూడా ఈరోజే అక్క చెల్లెమ్మల పేరుతో సేల్ అగ్రిమెంట్ కూడా చేసి ఈరోజు అందించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కరుణామయుడు శాంతిదూత యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా నిర్వహించే క్రిస్మస్ వేడుకలను శుక్రవారం జిల్లా అంతటా క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే స్నానమాచరించిన క్రైస్తవులు కొత్త దుస్తులు ధరించి చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీంతో చర్చిలన్నీ క్రైస్తవులతో కిటకిటలాడాయి. వేకువజామున 5 గంటలకు మొదటి ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు రెండవ ఆరాధన నిర్వహించారు. ఆయా చర్చిల పాస్టర్లు దైవ సందేశాన్ని క్రైస్తవ భక్తులకు అందించారు. గీతాలాపనలు, బైబిల్ పారాయణాలతో చర్చిలు మారుమోగాయి. ప్రత్యేక ప్రార్థనల అనంతరం క్రైస్తవులు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాజమహేంద్రవరం నగరంలోని లూథరగిరి, సెయింట్ పాల్స్, సెయింట్ పీటర్స్, క్రైస్ట్ వర్షిప్, చర్చి ఆఫ్ క్రైస్ట్, ఏపీ పానియన్ లూథరన్ సంఘాలకు సంబంధించిన చర్చిలు అద్భుతమైన విద్యుత్ దీపాలతో అలంకరించారు. కాకినాడలోని సెయింట్ థామస్ చర్చి, సెయింట్ ఆర్మ్ రోమన్ క్యాథలిక్ మిషన్ తదితర పట్టణాల్లో క్రిస్మస్ వేడుకలు, చర్చిల్లో ఘనంగా వేడుకలు జరగగా పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చర్చిల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం మీద జిల్లా అంతటా క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోగా రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో చర్చిలు దర్శనమిచ్చాయి. క్రిస్మస్ కూడా నిశ్చయం అయితే అన్ని క్రిస్మస్లు ఈ రోజే జరుపుకోవడం దేవుడు మనకు సహాయం చేస్తారు. హల్లెలూయా. కాబట్టి అందరం సంతోషంతో, అందరం ఆనందంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. పాటలు పాడుతున్నప్పుడు ఇదే మనకు క్యాండిడేట్ సర్వీస్, ఇదే మనకు స్పేర్ క్రిస్మస్, ఇదే మనకు సండే స్కూల్ క్రిస్మస్, అన్ని క్రిస్మస్ ఇందులోనే మనం చూసుకుని దేవుడికి మనం చేస్తున్నాం. యవనస్తులు ముందుకు వచ్చి పాటలు పాడుతున్నప్పుడు వారితో కలిసి కూడా పాటలు పాడితే ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడలో వెంకటేశ్వర స్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయంతో పాటు పలు ఆలయాలలో వైకుంఠ ద్వారమైన ఉత్తర గోపురంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి వరకు శ్రీవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని పలు ఆలయాలలో వివిధ జాతి పూలతో ఆలయమంతా అలంకరించారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. జిల్లాలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు.
తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పిఠాపురంలో ప్రసిద్ధ పంచమాధవ క్షేత్రం కుంతి మాధవస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిచ్చారు. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఈరోజు ముక్కోటి మహోత్సవాలు చాలా వైభవంగా జరిగినవి. దీనికి తెల్లవారుజామున 3 గంటలకే ఈ కార్యక్రమం మొదలెట్టేది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు హాజరై స్వామివారిని ద్వాదశ ప్రదక్షిణలు చేయించి కార్యక్రమం మొదలుపెట్టారు. అలాగే ఈ రోజున సాంస్కృతిక కార్యక్రమాలు, గోష్ఠి కార్యక్రమం, హైదరాబాదు కుమారి కందుకూరి అనుపాదించే నాట్యం, భరతనాట్యము, అలాగే కాళీప్రియ గారు భక్త బృందం వారిచే పోరాటం ఉత్సవాలు జరిగినవి. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఈశ్వర్ నగర్ ఏపీఎస్పీ వద్ద గల రేస్ ఆఫ్ పీస్ చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2020 క్రిస్మస్ వేడుక ఆంధ్రప్రదేశ్లో మరపురాని పండగ అయిందన్నారు. పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ప్రపంచానికే పవిత్ర దినం అయిన క్రిస్మస్ రోజున 1 కోటి మంది పైన ముఖాల్లో చిరునవ్వును బహుమతిగా ఇచ్చారని అన్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి ఆశీర్వచనాలు అందించాలని కోరారు. రేస్ ఆఫ్ పీస్ ఆలయాన్ని సందర్శించి క్రిస్మస్ లో పాల్గొని పాస్టర్ మూర్తిరాజు ద్వారా ప్రార్థనలు చేయించుకోవటం అదృష్టమన్నారు. దైవ సేవలో మూర్తిరాజు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. అనంతరం సంఘ కాపరి రెవరెండ్ బిహెచ్వి మూర్తిరాజు మాట్లాడుతూ అనంత జ్ఞానం గల భగవంతుడు పరిమిత జ్ఞానం గల మానవుని దగ్గరకు ప్రేమించడానికి వచ్చిన వేళ క్రిస్మస్ అని అన్నారు. కుల మత పార్టీలకు అతీతంగా ఒకరినొకరు ప్రేమించుకొని జీవితాన్ని కొనసాగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జంగా గగారిన్, దూదిపాల్ శ్రీనివాస్, విజయ్ కుమార్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పీస్ వర్షిప్ సెంటర్ ప్రాంగణంలో ఈ క్రిస్మస్ పర్వదినాన్ని క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. కేక్ కటింగ్ చేయడానికి రాష్ట్ర మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారు 2 నిమిషాలు విచ్చేయించున్నారు. క్రిస్మస్ అంటే ఇది ప్రపంచ పండుగ, ఇది ప్రజల పండుగ, హృదయం ఉన్న వారు చేసుకునే పండుగ. ఎందుకు హృదయం ఉండాలి? భగవంతుడు పుట్టి 2020 సంవత్సరాలు అయింది. ఎవరి గుండెల్లో పుడతారో వారే క్రిస్మస్ చేసుకోగలరు. ఈరోజు మీ గుండెల్లో ఆ భగవంతుడు జన్మించాలని మనసారా కోరుకుంటున్నాం. భగవంతుడు ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ లోకానికి మిమ్మల్ని ప్రేమించడానికి వచ్చాడు. భగవంతుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మీ పాపాన్ని శాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. భగవంతుడు ఎందుకు వచ్చాడో తెలుసా? మీకు మంచి బహుమతి అనే పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మీ హృదయాల్లో యేసయ్య జన్మిస్తే 3 బహుమతులు పొందుకోవచ్చు. అట్టి కృప ఈ క్రిస్మస్ పర్వదినాన్ని దేవుడు మీకు మనసారా ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఆయుష్ ఆరోగ్యముతో అష్టైశ్వర్యాలతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచాలని, మీ కుటుంబాలు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీ ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండాలని మనసారా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సోదర సోదరీమణులందరూ కూడా యేసుక్రీస్తు పుట్టినరోజు మీకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి అంటే 2 కూడా కలిసి ఈరోజు అత్యంత పవిత్రమైన దినం. ఈరోజు మూర్తిరాజు గారు వారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. వారికి వారి సంఘ సభ్యులకి అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు క్రైస్తవ సోదరులందరూ కూడా ఎంతో పవిత్రంగా దేశవ్యాప్తంగా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఇంకో ముఖ్య విషయం అంటే మనందరి అభిమాన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ పట్టణానికి రావడం, దాదాపు 1 కోటి మంది జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం. 33 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అంటే ఒక్కో ఇంట్లో ముగ్గురు వేసుకున్నా కూడా దాదాపు 1 కోటి మంది కలలు నెరవేర్చే రోజు, అత్యంత పవిత్రమైన రోజు. మరి ఇటువంటి రోజున మీ సంఘ సభ్యులుగా మీ దగ్గరికి వచ్చి మీ అందరి వద్ద క్రిస్మస్ శుభాకాంక్షలు అందుకున్న నాకు, అదేవిధంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. భారతరత్న మాజీ ప్రధాని వాజ్పేయి చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి కళ్యాణ్ పేర్కొన్నారు.
శుక్రవారం వాజ్పేయి జన్మదినాన్ని పురస్కరించుకొని పొనుగుపాటి చిన్న సుబ్బారావు ఆధ్వర్యంలో వాజ్పేయి జయంతి పురస్కరించుకొని వాజ్పేయి చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రిగా దేశ సేవలు చేశారు వాజ్పేయి అని, ప్రజలకు చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు గట్టి సత్యనారాయణ, పైడా వెంకటనారాయణ, విజయరామయ్య, రమేష్ బాబు, గంగాధర్, సాయి, రాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 96వ జయంతి కార్యక్రమాన్ని కాకినాడ సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో మా యొక్క సీనియర్ సిటిజన్స్ మాజీ అధ్యక్షులు శ్రీ పొనుగుపాటి చిన్న సుబ్బారావు గారి యొక్క ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి రేలంగి శ్రీదేవి గారి యొక్క ముఖ్య అతిథిగా, అలాగే జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్ గారు, ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మా యొక్క సుబ్బారావు గారు ఏర్పాటు చేయడం జరిగింది. పేదలకి దుప్పట్లను పంపిణీ చేయాలి అన్న సంకల్పంతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఈరోజు నిజంగా ఈ డిసెంబర్ 25వ తారీఖు చాలా ఇంపార్టెంట్ డే. అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజే కాకుండా అలాంటి మహానుభావుడు మీకు తెలిసిన విషయమే. దిశ దశ నిర్దేశించే ఒక భగవద్గీత కూడా ఈరోజే పుట్టింది. దాని రూపంలో జరిగింది ఈరోజే. అలాగే మన భారతదేశం ఒక వైకుంఠ ఏకాదశి అంటే చాలా పవిత్రంగా భావిస్తాం. అంతకన్నా ముఖ్యమైనదంటే చాలా దేశాలు కూడా క్రిస్మస్ చేస్తుంటారు యేసు పుట్టినరోజు అని. అలాంటి రోజు మనకు అటల్ బిహారీ వాజ్పేయి పుట్టారు. చాలా నిజంగా ఆ రోజు మా కళ్యాణ్ గారు కూడా చాలా ఆనందంగా అనుభవించేది. వాజ్పేయి గారి 96వ జయంతి సందర్భంగా మేము కాకినాడ సిటీలోని మా కార్యాలయంలో నివాళులు అర్పించడం జరిగింది. మాకు ఈ కార్యక్రమానికి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయిన రేలంగి శ్రీదేవి గారు ముఖ్య అతిథిగా, అలాగే ముఖ్య వక్తగా రావడం జరిగింది. మాకు చాలా సంతోషం. అదేవిధంగా మోడీ గారు చేపట్టిన డెవలప్మెంట్ కానీ, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అవన్నీ కూడా మరొక్కసారి స్మరించుకుంటూ ఆయన వేసిన ఫౌండేషన్ మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎలాగ కంటిన్యూ చేస్తున్నారన్నది కూడా మా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి 96వ జయంతి సందర్భంగా కాకినాడ సిటీ ఆఫీస్లో ఏర్పాటు చేసినటువంటి ఆయనకి నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ 100 మంది పైగా పేదవాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేయడం, ఈ సందర్భంగా ఆయన చేసిన కార్యక్రమాలు, వాజ్పేయి గారు భారతదేశానికి చేసిన కార్యక్రమాలు, సేవలు కూడా ఇక్కడ కొనియాడడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామం జిఎన్ఎస్ స్వామి మఠంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మూలద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ దంపతులు మూలద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ వరుస ప్రకృతి వైపరీత్యాలతో రైతులు కష్టాల పాలయ్యారని, ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా వైరస్ బారి నుండి ప్రజలందరినీ ఆ వెంకటేశ్వర స్వామి కాపాడాలని ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని కోరుకున్నామన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేసుకోవటానికి స్వామివారి అనుగ్రహం చాలన్నారు. పీఠాధిపతులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేశామని, అనేక మంది భక్తులు కోనేటి నీటిని నెత్తిమీద జల్లుకొని పునీతులు అయ్యారన్నారు. ప్రపంచ మానవాళిని కరోనా వైరస్ నుండి కాపాడాలని ఏప్రిల్ 28వ తేదీ నుండి ఈ రోజు వరకు ధన్వంతరి, నారాయణ పారాయణం నిత్యం చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అప్పలరాజు, జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మారిశెట్టి భద్రం, పాలచర్ల సత్యనారాయణ, అమ్మన్న చౌదరి, మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు, శీలామంతుల వీరబాబు, కె అప్పలరాజు, కాకి వీరబాబు, బొడ్డు వీరబాబు, చక్రారావు, కాదా యేసుప్రసాదు, అనపల హరియయ్య, అయినవెల్లి బుల్లియ్య, మాలిరెడ్డి వెంకటరమణ, పాలకుర్తి రాఘవరావు, దాపర్తి సీతారామయ్య, మద్దపాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధి చెందినటువంటి అతి పురాతనమైన శ్రీ పరవశజగైమనవాళ్ళ జీరస్వామి వారి మఠం, భగవద్ రామానుజాచార్యుల వారు అవతరించి 3వ అవతారమైనటువంటి తాళ్ళూరు జీని గారి మఠంలో ఈ రోజున
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది. ఉదయం నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఈ వరకు చాలామంది భక్తులు లైన్లో వస్తూ ఉన్నారు. అతి ముఖ్యంగా ప్రస్తుతం మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోనా మహమ్మారిని పారద్రోలాలని భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు కల్పించాలని చెప్పేసి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరిగినది. ఈరోజు 5:30కు మా స్వగ్రామంలో ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్తర ద్వారం దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఎప్పుడూ ఆనవాయితీగా వస్తున్నటువంటి మన నియోజకవర్గంలో ఒక పవిత్రమైనటువంటి దేవాలయంగా ఉన్నటువంటి తాళ్ళూరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావడం, మరి ఇక్కడ దర్శనం చేసుకోవడం, ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్ మహమ్మారి వల్ల మన సహజీవనమే విచ్ఛిన్నమయ్యేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేటి విధానంలో ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి లేకుండా చెయ్యాలి, మన ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో జీవించాలి, అలాగే నాకు నిత్యుల సేవ ప్రజాసేవ చేసుకునేటటువంటి అదృష్టాన్ని కల్పించాలి, ఎప్పుడూ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజలకి 10 మందికి ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా నన్ను ఆశీర్వదించండి అని చెప్పి మనస్ఫూర్తిగా ఇవాళ కలియుగ వైకుంఠ స్వామి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం. దళిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అన్ని విధాలా సహకరించి వారికి సంక్షేమ పథకాలు అందేలా చేసిన గొప్ప నాయకుడు కారెం శివాజీ అని ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి పిఠాపురం మాజీ కౌన్సిలర్ కండవిల్లి లోవరాజు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ బాలిపల్లి రాంబాబు పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ జన్మదిన వేడుకలు పిఠాపురంలో లోవరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. స్థానిక కోటగుమ్మం సెంటర్ వద్ద బర్త్డే కేక్ను కట్ చేసి కారెం శివాజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కండవిల్లి లోవరాజు, బాలిపల్లి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వజ్రపు బాబి, కొట్టేటి రాజేష్, జహూర్ అలీ, దంగేటి ఆదినారాయణ, మురా కరుణ, చింతపల్లి గంగాధర్, దారా రాంబాబు, కండవిల్లి రమణ, నీలపల్లి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ గారు ఎక్సో ఆయన పుట్టినరోజు వేడుకలు ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం టౌన్లో మేము ఘనంగా చేసుకుంటున్నాం. ఎందుకు కారణం అంటే ఆయన ఎస్సీలకి అభివృద్ధికి ఎంతో పాటుపడిన వ్యక్తి మా కారెం శివాజీ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకు కారణం అంటే ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ చేసి ఆయన ప్రతి క్షణం జాతిని ముందుకు తీసుకెళ్ళి ఏ రకంగా తీసుకెళ్తే బాగుంటుందనే ఒక ఆలోచనతోనే ఆయన ఈ పదవిని కొనసాగించారు. అందుకని కాబట్టి కారెం శివాజీ గారు పుట్టినరోజు ఇవాళ క్రిస్మస్ రోజుని రావడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక కులానికే కాకుండా ప్రతి కులానికి కూడా ప్రతి వర్గానికి కూడా పనిచేసే గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆ కారెం శివాజీ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు. మేమంతా ఒక పిఠాపురం టౌన్లో మొత్తం ఒక ఎస్సీ అవని, బీసీ అవని, ఓసీ అవని అందరూ కూడా కలిసి ఆయన కారెం శివాజీ గారు పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మేము అనుకుని మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు కారెం శివాజీ గారు జన్మదినం సందర్భంగా మన పిఠాపురం పట్టణంలో 24వ వార్డు మాజీ కౌన్సిలరు, జిల్లా ఎస్సీసీఎల్ నాయకుడు కండవిల్లి లోవరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు మన పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో మరి కారెం శివాజీ గారి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. మరి కారెం శివాజీ గారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు దళితుల అభివృద్ధికి ఆయన ఎంతో పాటుపడ్డారు. అలాగే ఆయన ఎక్కడున్నా సరే పేదవాడు ఉంటే ఆ పేదవాడిని పైకి ఎలా తీసుకురావాలనే ఉద్దేశంలోనే ఆయన పనిచేయడం జరిగింది. మరి అలాంటి నాయకుడు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయన్ని మళ్ళీ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
పెద్దాపురంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా పెద్దాపురం పట్టణం మండల పరిధిలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రతి ఇంటిలోనూ క్రిస్మస్ సందడి నెలకొంది. అన్ని ప్రముఖ చర్చిలు విద్యుత్ దీపాలంకరణతో అందంగా అలంకరించారు. విశాఖపట్నం మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీ వేదాంత కళాశాల పక్షంగా విజన్ నేటివ్స్ పరిచయాల పక్షంగా అదేవిధంగా గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్తో కొంచెం సంబంధాన్ని కలిగి ఉన్న దరిమిలా ఆ పరిచయాల పక్షంగా కూడా మీకు అందరికీ నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా కుటుంబ పక్షంగా మీకు అందరికీ కూడా మీ జీవితాల్లో క్రిస్మస్ సంతోషం వెల్లివిరియాలని కోరుకుంటూ ఐ విష్ యూ బ్లెస్డ్ అండ్ మీనింగ్ఫుల్ క్రిస్మస్. ఇలా మీతో కలిసి ఆరాధించే ధన్యతను దేవాది దేవుడు అనుగ్రహించారు. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రక్రియలో ప్రధాన భూమిక వహించిన ప్రియమిత్రులు గురుమండల అధ్యక్షులు పాల్ వెల్లింగ్టన్ గారికి, అదేవిధంగా జికర్ సిఆర్ తదితర సంఘ పెద్దలకు కూడా వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొక మారు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, మీ పవిత్రమైన పదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా దీనిలో మీ సన్నిధిలో తల వంచుతూ ఉన్నాను. ఈ యొక్క పాండమిక్ పరిస్థితులలో ఎంతో మంది తల్లడిల్లిపోయినప్పటికీ కేవలం మీ బిడ్డలమైన కారణంగా మమ్మల్ని దయ చూపించి మమ్మలను ఇరాన్ సజీవుల లెక్కలో నుంచి మీ సన్నిధిలో ఆరాధించే ధన్యతని అనుగ్రహించావు. ఎంతో గొప్ప దేవుడు అయినా మీకు స్తోత్రాలు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురం శ్రీదేవి భూదేవి సమేత అమ్మవార్లచే వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక జగన్నాథపురం ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక అర్చనలు, యాగాలను, అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయని, సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడనే విశ్వాసము ఉంది. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయని తెలిపారు. కాకినాడ శ్రీ వెంకటేశ్వర టెంపుల్ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర టెంపుల్ వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠ ద్వారం తెరవబడుతుంది. భక్తులు తెల్లవారుజాము నుంచి వస్తారు. 5 ఏళ్ళ వైకుంఠ ద్వారం తెచ్చారు. ఈ కరోనా సందర్భంగా అంతరాలయ దర్శనాలు, ప్రసాదాలు, సతగోపాలు అవి వాడేసాము. వచ్చిన వాళ్ళందరికీ భక్తులకి శానిటైజర్లు అవి, మాస్కులు అవి తప్పనిసరిగా వేసుకోమని ఇస్తాం. మాకు కలెక్టర్ గారు వాళ్ళందరూ, ఎమ్మెల్యే గారు అందరూ దర్శనం చేసుకున్నారు. సుమారు 10,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. అందరూ వచ్చి పీస్ఫుల్గా దర్శనం ద్వారం ద్వారా వెళ్ళి స్వామివారి దర్శనం చేసి వెళ్ళిపోతున్నారు. ఈవేళ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం బాగా విశిష్టంగా ఉంటుంది. ఈ టెంపుల్ 65 సంవత్సరాల నుంచి చేస్తారు. భక్తులందరూ తెల్లవారుజాము నుంచే బాగా తీరి వచ్చి స్వామివారిని ఉత్తర ద్వారం ఉన్న స్వామివారిని దర్శించుకుని వెళ్ళిపోతారు. కాకినాడ జగన్నాథపురంలో వేయించేసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా ఉదయం తెల్లవారుజాము 2:30కి దేవాలయం తీర్చాం. సుప్రభాతం అయిన తర్వాత స్వామివారికి సహస్రనామార్చన, అమ్మవారికి అష్టోత్తరనామార్చన చేసిన తర్వాత తిరుపళ్ళొచ్చి తిరుపావై సేవాకాలం జరిపించాం. తర్వాత గోదాదేవికి అష్టోత్తరనామార్చన చేసి
నక్షత్రహార సమర్పించాం. భోగం నైవేద్యం పెట్టి బేడా సేవ 3 సార్లు స్వామివారిని బేడా సేవ చేసిన తర్వాత ఉత్తర ద్వార దర్శనం తీయడం జరిగింది. సుమారు 4:05 గంటలకు ఉత్తర ద్వార దర్శనం స్టార్ట్ అయింది. భక్తులు అదే అనేక విధంగా చాలా భక్తులు దర్శనానికి వస్తున్నారు. విశేషంగా భక్తులు ఈ సంవత్సరం వస్తున్నారు. సాయంత్రం 6:30-7 గంటలకు ఈ స్వామివారు ఉభయ దేవేరులతో గరుడ వాహనం మీద వేయించేసి కోవిడ్-19 కారణంగా నగర పురవీధుల్లో తిరగడానికి కుదరలేదు కాబట్టి మండపంలోనే ఏకాంతంగా గరుడ వాహన సేవ జరిపిస్తాం. కావున భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక ఎంటర్ప్రీనర్లకు ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు బహుజన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ముందుకు రావడం అభినందనీయమని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సెల్ మెంబర్ నక్కా చిట్టిబాబు అన్నారు. కాకినాడ జేఎన్టీయూ అలూమిని ఆడిటోరియంలో బహుజన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ జాతీయ అధ్యక్షుడు నూతలపాటి క్రిస్టఫర్ అధ్యక్షత వహించగా నక్కా చిట్టిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కాకిలేటి రవీంద్ర, సంస్థ నాయకులు మిరియాల ప్రభాకర్ రావు, నూకపయ్యి వెంకట్రావు, గంటా సత్యనారాయణ, డేవిడ్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ బడుగు మరి వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఈ ₹1 అలాగే ఈ విధంగా దీనికి సంబంధించి జాతీయ అధ్యక్షులు మరి నూతలపాటి కృష్ణపర్ గారు, అలాగే మరి ఎన్వి రమణ గారు జాతీయ సెక్రటరీ, మరి జాతీయ వీరి అధ్యక్షులైతే వారు సెక్రటరీగా ఉన్నారు. వీరి యొక్క ఆధ్వర్యంలో రేపు సెమినారు కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి మరి మంత్రివర్యులు తినిపే విశ్వరూప్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు మురళీధర్ రెడ్డి గారు ఎంతోమంది ఈరోజు ఇక్కడ రేపు ఈ ఆడిటోరియంలో సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క విషయాలని మరి చాలా విశదీకరిస్తారు. వైఎస్ఆర్ జగనన్న బడుగు ఎస్సీ ఎస్టీ వికాసం 2020-2023 ఎస్సీ ఎస్టీ నూతన ఇండస్ట్రీ స్పెషల్ పాలసీపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. జేఎన్టీ యూనివర్సిటీ అల్యూమిని థియేటర్లో ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ కులంలో ఉన్నటువంటి విద్యావంతుల్ని నిరుద్యోగులను మహిళలను వాళ్ళ పేదరికం నుంచి బయటపడడానికి, తరతరాలుగా వస్తున్నటువంటి పేదరికాన్ని బయటపడడానికి, ఆర్థికంగా వాళ్ళని స్వతంత్రంగా చేయడానికి, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఈ రాజకీయ వ్యవస్థలో, ఈ ఆర్థిక సామ్రాజ్యంలో వాళ్ళని భాగస్వామ్యులుగా చేయడానికి ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రియల్ పాలసీ చేశారు. ఈ పాలసీలో 45% సబ్సిడీస్, ₹1 వరకు లిమిట్ ఇండస్ట్రీస్కి, తర్వాత మహిళలకు తర్వాత అనేక రకమైన ఇన్సెంటివ్స్, అనేకమైన రాయితీలు కల్పిస్తూ మహిళలను, నిరుద్యోగులను, యువకులను పారిశ్రామికంగా వాళ్ళని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో మంచి ఇండస్ట్రియల్ పాలసీ చేశారు. ఈ పాలసీ ప్రజలందరికీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కులాల వారికి అందాలనేటువంటి సదుద్దేశంతో రేపు 10 గంటలకు ఇక్కడ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి బహుజన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు బహుజన వికాసం అనగా గత ప్రభుత్వం కంటే మెరుగైన పథకాలతోటి ప్రవేశపెడుతున్న పథకం గురించి ఒక అవగాహన సదస్సు ఇక్కడ పెట్టడం జరుగుతుంది జేఎన్టీయూకే కాకినాడ యూనివర్సిటీలో. కనుక దీనికి అందరికీ ఒక విద్యావంతులు కానీ లేకపోతే పారిశ్రామిక వర్గాలు కానీ పారిశ్రామికంగా ఎస్సీ ఎస్టీలు ఎదగాలనుకున్నవారు కానీ ఈ యొక్క సదస్సుకు ఇచ్చేసి దీన్ని యొక్క ప్రభుత్వం మనకు ఏర్పాటు చేసిన రాయితీలు కానీ బెనిఫిట్స్ అంతా కూడా ఎలాగ దాన్ని వినియోగించుకోవాలి, ఎలాంటి ఇండస్ట్రీ పెట్టాలనే దానికి ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్టీ ఎమ్మెల్యేలు దీనికి ఇచ్చేసి దాని యొక్క వివరాలన్నీ విపులంగా తెలియజేస్తారు. దీన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ప్రభుత్వం కల్పించే ఒక రాయితీలు పొందాలని సదుద్దేశంతో ఒక సాంబరు ఈ యొక్క మీటింగ్ అని ఏర్పాటు చేసింది. రైతుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సంస్కరణలు తీసుకొస్తే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు అన్నారు.
పిఠాపురం మండలము కందరాడ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం పథకాలపై రైతులకు అవగాహన కార్యక్రమం పిఠాపురం భారతీయ జనతా పార్టీ కో కన్వీనర్ గండి కొండలరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి వేటుకూరి సూర్యనారాయణరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నరేంద్ర మోడీ రైతులకు అమలు చేస్తున్న పథకాలను దృశ్య రూపంలో రైతులకు వివరించారు. అనంతరం రైతులకు వేటూరి సూర్యనారాయణరాజు చేతుల మీదుగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా గండి కొండలరావు, వేటూరి సూర్యనారాయణరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్ల ముత్యాలరావు, బుర్రి మురళీధర్, అచ్యుతరామయ్య, కర్నీడి తాతీలు, గండి రామతులసి, కుమారి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రైతు పక్షపాత పార్టీ. మొట్టమొదటిగా రైతుకి నేరుగా డబ్బు ఖాతాలో జమ చేయడం అనేది మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ స్టార్ట్ చేసింది. సంవత్సరానికి 3 విడతల్లో ప్రతి రైతు ఖాతాలో 6,000, ఈరోజు మధ్యాహ్నం 2,000 రూపాయలు రైతు ఖాతాకి వేయటం జరిగింది. అదేవిధంగా మోడీ గారు ఎలక్షన్లో రైతు ఆదాయం రెట్టింపు చేస్తామంటే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మాకే నమ్మశక్యంగా అని మామూలు ఇదేదో ఎలక్షన్ వాగ్దానం అనుకున్నాం. అయితే ఈ రైతు చట్టాల మీద అవగాహన కొంత పెంచుకుంటే ఇది రైతుల ఆదాయం రెట్టింపు అవటం ఖచ్చితంగా జరిగే పనని మాకే అవగాహన కలిగింది. దేశంలో అనేక రైతాంగం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక పథకాలని తీసుకురావటం జరిగింది. మనకి స్వతంత్రం వచ్చి రేపు 22 నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆయన నాయకత్వంలో అనేక కార్యక్రమాలు, సాయిల్ హెల్త్ కార్డులు కానివ్వండి, అదే కిసాన్ సమ్మాన్ నిధులు కానివ్వండి, అలాగే క్రెడిట్ కార్డులు కానివ్వండి, ఫసల్ బీమా యోజన కానివ్వండి, రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంగా ప్రతి సంవత్సరం ఎంఎస్పి ధరలు పెంచడం కానివ్వండి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1% పెంచితే 10 సంవత్సరాల్లో ఈరోజు 6 సంవత్సరాల్లో దానికి 4 రెట్లు నరేంద్ర మోడీ గారు ఎంఎస్పి ధరలు పెంచుతూ ఉన్నారు. అలాగే చిన్న రైతులను ఆదుకోవాలి, వాళ్ళని సంఘటిత శక్తిగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ FPO పేరు మీదుగా గ్రామాల్లో రైతులను సంఘటితం చేసి ఆ విధంగా దేశంలో 10,000 FPOలను ఏర్పాటు చేయడం ద్వారా ఆ FPOల ద్వారా రైతాంగానికి ఎరువులు కానీ విత్తనాలు కానీ అందించే సదుపాయం, రైతుల దగ్గర నుంచి వాళ్ళు పండించిన పంటలను కొనుగోలు చేసే విధానం, అదేవిధంగా రైతులు పండించిన ప్రాసెసింగ్ చేసుకుని వాళ్ళే ప్రాసెసింగ్ చేసుకుని అమ్ముకుంటే వాళ్ళకి అధిక ధరలు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళకి సపోర్ట్ చేసే విధానం, ఈ విధంగా FPOల ద్వారా దేశంలో రైతుల ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెద్దాపురంలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పెద్దాపురం మండలము తొలి తిరుపతిలో శృంగార వల్లభస్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోవిడ్ కారణంగా చాలా రోజుల తరువాత నెమ్మదిగా దేవాలయాలు తెరుచుకోవడంతో కోవిడ్ నిబంధనల మేరకు భక్తులకు అనుమతి ఇవ్వడంతో భక్తుల రద్దీ ఎక్కువైంది. భక్తుల రాక గుర్తించిన దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఉత్తర ద్వారం దిశగా దర్శనం కల్పించారు. ఈవో జగన్మోహన్, శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. స్వయం సిద్ధ క్షేత్రమైనటువంటి శ్రీభూసమేత శ్రీ శృంగార స్వామి వారి దేవాలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఆ చక్కనటువంటి చిరునవ్వుతో శంకు చక్ర గదాపద్మముల వాడు శ్రీ శృంగార స్వామి వారి యొక్క దివ్య దర్శనానికి ఎందరెందరో ఎన్నో మండలాల నుండి కూడా స్వామివారి దర్శనం కోసము భక్తులు తరలి వస్తున్నారు. అలాగే స్వామివారికి ఉత్తరముఖంగా ఉత్సవమూర్తి యొక్క దర్శనం జరుగుతున్నది. అది తొందరలోనే స్వామికి ఉత్తర ద్వారం తీసేటువంటి అవకాశం కూడా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, ఆ ఈవో గారు, ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు. తొలి తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన పెద్దాపురం మండలంలోని తిరుపతి గ్రామంలో చేసిన శృంగారవల్లభస్వామి దేవస్థానం నందు ముక్కోటి పర్వదిన మహా విశేషంగా ఈరోజు భక్తులకి రాష్ట్ర భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. విశేషమైన పూలాలంకరణ, వచ్చే భక్తులకి ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏకాహం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా జరుగుతుంది. స్వామివారికి ఉత్తరముఖిగా భక్తులకు దర్శనమిచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. అర్చకులకి హెచ్ఎండి నారాయణాచార్య గారి యొక్క స్వీయ పర్యవేక్షణ కార్యక్రమాలు భక్తులు కానీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
జగ్గంపేట గోకవరం రోడ్లోని సాహితీ పబ్లిక్ స్కూల్లో మండల బీజేపీ ఇన్ఛార్జ్ మేకా వీరబాబు ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 96వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గం బీజేపీ నాయకులు దాట్ల కృష్ణవర్మ ముఖ్య అతిథిగా హాజరై వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులకు మరియు రామవరం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణవర్మ, మేకా వీరబాబు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా సేవలందించి పోఖ్రాన్ అణుపరీక్షలు, కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి భారతదేశ రక్షణలో కీలక భూమిక పోషించారని, అదేవిధంగా స్వర్ణ చతుర్భుజితో దేశాన్ని 4 వైపులా కలుపుతూ నేషనల్ హైవే నిర్మించారన్నారు. దేశ సేవ కోసం పెళ్లి కూడా చేసుకోకుండా బ్రహ్మచారిగా దేశానికి అనేక సేవలు అందించారన్నారు. ఈ రోజుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుడ్ గవర్నెన్స్ డేగా ప్రకటించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఇన్ఛార్జ్ డాక్టర్ సత్యనారాయణ, వేగి భద్రరావు, ఎస్ మోహన్, జానకిరాం, పసుపులేటి అప్పన్నదొర, ఒట్టికూటి రాజు, మేకా గణేష్, మేకా తేజ, రవివర్మ, ఆరుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఆయనకి నివారణలు మరి ఇక్కడ స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి ఫుడ్స్ పంచుతూ మరి ఇక్కడ ఉన్న వర్కర్స్కి, స్టాఫ్కి, స్లీపర్స్కి అందరికీ కూడా మా వంతు సహాయంగా బట్టలు పంచడం జరిగిందండి. మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు మన దేశానికి ఎంతో గొప్ప వ్యక్తి. ఇప్పుడు మన సార్ చెప్పినట్టుగా 3 సార్లు ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఈ దేశంలో పుట్టడం, మనకు ఎన్నో సేవలు అందిస్తాం, తన పూర్తి యవ్వనం ఏమీ కూడా ఇచ్చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించి దేశానికి అంకితమయ్యి బోల్డ్ సేవలు చేశారు ఆయన. అటువంటి ఆయన ఈ పార్టీలో ఉండటం, ఆయన సేవల్లో మనం అంతా కూడా మా భాగస్వామ్యం పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి ఉత్సవాల్ని భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం జగ్గంపేట సాహితీ స్కూల్లోని ఆయనకి పుష్పాంజలి ఘటించి బర్త్డే సెలబ్రేషన్ జరిపిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉన్న రోగులందరికీ కూడా బ్రెడ్స్, ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. అట్లా ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్కి చీరలు జగ్గంపేట మండల ఇన్ఛార్జ్ మేకా వీరబాబు గారి ఆధ్వర్యంలో పంచడం జరిగింది. గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యంగా ఈరోజు జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాజ్పేయి గారు హయాంలోనే జరిగింది. అట్లాగే పోఖ్రాన్ అణుపరీక్షలు ప్రపంచానికి మేము కూడా అణుశక్తిలో ధీటుగా ఉంటామని చెప్పడానికి నిర్వహించిన పోఖ్రాన్ అణుపరీక్షలు కానీ, అట్లాగే కార్గిల్ వార్ కానీ ఇవన్నీ కూడా వాజ్పేయి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఇంగ్లీషు, హిందీలో అనర్గళంగా మాట్లాడగలిగేవారు. ఆయన 3 సార్లు ప్రధానమంత్రిగా చేశారు. అంతేకాకుండా మంచి వక్త, కవి, ప్రపంచంలోనే పేరెన్నికగల ప్రధానమంత్రిలో వాజ్పేయి గారు ముందుంటారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల అతి పురాతన ఆలయాల్లో ఒకటైన శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ఉత్తరద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయని, సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారన్నారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందని, ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని, వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామున భగవద్ దర్శనార్థం వేచి ఉంటారని తెలిపారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహన దారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. అందువలన ఈరోజు ఆలయాలలో ఉత్తరద్వారం గుండా ప్రవేశించి దేవుణ్ణి పూజిస్తే సకల పాపాలు హరి ఆత్మలు అవుతారని నమ్మకము. అంతేకాకుండా సకల దేవతల యొక్క కృప పొందుతారని నమ్మకం. అందులోని అతి పురాతనమైన శ్రీ భావనారాయణ స్వామి ఆలయం, అందులో ఈ ఆలయం నిర్మాణ దేవతల చేత నిర్మింపబడింది కావున అంత ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ముక్కోటి ఏకాదశి నాడు దర్శనం చేసుకోవటం వలన వివాహం అవుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మకం వలన ఉదయం నుండి భక్తులు ఉత్తరద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి, అదేవిధంగా క్రిస్మస్ కూడా. కానీ భావనారాయణ స్వామి ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన
రాష్ట్ర సీఎం గారు ఈరోజు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఈ పర్వదినాన్న ఆయన తలపెట్టారు. ఓన్లీ మన నియోజకవర్గంలోనే 30,000 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మంచి రోజున ఆ మహానుభావుడు సీఎం గారు పెట్టిన ఈ గడియలు చూసి మన లేబర్కి చిన్నవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ముక్కోటి పర్వదినాన్న ఆ మహానుభావుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్వామి ఆశీస్సులు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి, మన కన్నబాబు మంత్రివర్యులు గారికి అన్నీ కూడా స్వామి వాళ్ళకి ఆరోగ్యాలు ఇవ్వాలని ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్న ఇంతటి చక్కటి ఈ భావనారాయణ స్వామి సర్పవారాన్ని కలిసినట్టు ఈ స్వామి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు ఇంత చక్కటి పుణ్యక్షేత్రం మా సర్పవరం గ్రామంలో వెళ్ళడం మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవర క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానం అత్యంత పురాతనమైన వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ ఆలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అత్యంత వైభవోపేతంగా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులందరికీ కూడా ఈరోజు ఉదయం నుంచి 4 గంటల నుంచి కూడా ఒకే రీతిన బారులు తీరిన భక్తులు దర్శనార్థం స్వామివారి ఆలయానికి వచ్చి స్వామివారిని ఉత్తర ద్వారంలో వేంచేసి ఉన్న గరుకుమంతుడి మీద ఉన్న స్వామివారిని కోరుకున్న కోరికలు నెరవేర్చే స్వామివారిని దర్శించుకుని వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నారు. సర్పవరం శ్రీ రాజలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి ఆలయంలో ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ఉదయం 5 గంటలకు అనుకున్నాం. కానీ అంతగా ముందే 10 నిమిషాల ముందుగానే ఈ స్వామివారి యొక్క వైకుంఠ ద్వారం తెరచడం జరిగింది. ఉదయం 4 గంటల నుంచి కూడా అనేక మంది భక్తులు వందలాదిగా వచ్చి లైన్లో నిలబడడం జరిగింది. కాబట్టి భక్తులు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఒకే రీతిగా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. స్వామివారి యొక్క ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం అనే ఉద్దేశంతో భక్తులు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారం అతి పవిత్రమైనది. శివనారాయణుడి దర్శించుకున్నంత పుణ్యఫలం తగ్గుతుందనే భావంతో ప్రతి ఒక్కరు కూడా భక్తులు జిల్లా నలుమూల నుంచి రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంకాలం వరకు కూడా ఈ యొక్క ద్వారం తెరిచే ఉంటుంది. కావున భక్తులు 50 మంది కూడా స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకున్నాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు భక్తులు అందరూ ఇచ్చేసి ఉత్తరద్వార దర్శనం జరుగుతుందండి. భావనారాయణ స్వామిని దర్శించుకుంటే 108 క్షేత్రాలు దర్శించుకున్నట్టండి. అందరూ కూడా వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పిఠాపురంలో పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన కుంతి మాధవ స్వామివారి ఆలయంలో కుంతి మాధవ స్వామివారికి పంచామృతాభిషేకం, సహస్రనామార్చన, ద్రవిడ ప్రబంధం పారాయణ తదితర కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహించారు. భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయమంతా కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమణమూర్తి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మాధవాచార్యులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ కుంతి మాధవ స్వామివారి దేవస్థానం పంచమాధవ దివ్యక్షేత్రం. భారతదేశంలో ఉన్నటువంటి 5 మాధవుల్లో ఒక మాధవుడైనటువంటి ఈ శ్రీ కుంతి మాధవ స్వామివారి దేవస్థానం నందు ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పదం సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాభిషేకం, అలాగే వీరాజమంత్ర పుష్పాలు, తులసి పూజ అనంతరం స్వాముల చేత అర్చక స్వాములు వేద పండితులే స్వామివారిని ఊరేగింపుగా ఉత్తర ద్వార దర్శనం చేయించడం కూడా జరిగింది. భక్తులకి కోవిడ్ నిబంధనలు అనుసరించి సామాజిక దూరం పాటిస్తూ వీరందరికీ కూడా దర్శన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తర ద్వార దర్శనం కూడా ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉత్తర ద్వార దర్శనం ఈ సంవత్సరం వేద పండితులు అర్చక స్వాములు చేయడం జరిగింది. అలాగే భక్తులకి సౌకర్యార్థం స్వామివారి దర్శనానికి కూడా అన్ని రకాల సౌకర్యాలతో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్చక స్వాములు అలాగే భక్త బృంద సభ్యులు ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా భక్తులు ఎటువంటి సౌకర్యం లేకుండా చేయాలని చెప్పేసి స్థానిక శాసనసభ్యుడు పెండిన దొరబాబు గారి యొక్క సలహా సూచనలతోటి కార్యక్రమాన్ని కూడా వైభవంగా చేయడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా వస్తూ సామాజిక పాటిస్తూ భక్తులందరినీ కూడా స్వామివారిని దర్శనం చేస్తూ ఆయురారోగ్య సేవలు పొందాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి. జై శ్రీమన్నారాయణ. పెద్దాపురం మండలం జి రాగంపేట గ్రామంలో భారతరత్న మాజీ ప్రధాని వాజ్పేయి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ చిలుకూరి రామ్ కుమార్ పిలుపు మేరకు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు బిక్కిన విశ్వేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి భారతీయుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆయన జయంతిని గుడ్ గవర్నెన్స్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం రూరల్ బీజేపీ అధ్యక్షులు విజ్జపురెడ్డి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మోటూరి వీరబాబు, యువమోర్చా నాయకులు ఇళ్ల శివభాస్కర్, కార్యదర్శి శివ, ముత్యం వీరబాబు, అడప నూకరాజు, గోపు తిరుపతిరావు, పెడిరెడ్డి, నామన శ్రీరాములు, వి కొండారావు, పి మురళీకృష్ణ, ఆర్ మంగరాజు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ అభివృద్ధికి భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సేవలు చిరస్మరణీయమని పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పసుపులేటి సత్యబాబు కొనియాడారు. అటల్ బిహారీ వాజ్పేయి 97వ జయంతిని పిఠాపురం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేశారు బీజేపీ నాయకులు. ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పసుపులేటి సత్యబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బుల్లి మురళీధర్రావు, ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు, అల్లుబోయిన సూరిబాబు, కరీడి తాతలు, తోట ఏడుకొండలు, ఏలూరి సూర్యనారాయణ, బ్రహ్మాజీ, ఓలేటి వెంకటేశ్వరరావు, బీజేపీ రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని శ్రీ భారతరత్న శ్రీ అటల్ బిహారీ గారి 197వ జయంతి సందర్భంగా ఈరోజు మా పిఠాపురం పట్టణ శాఖ ఆధ్వర్యం స్థానిక ఉప్పాడ సెంటర్లో ఘనంగా వారి జయంతి వేడుకలు జరుపుకోవడం. ఈ సందర్భంగా ఆయన యొక్క సేవలు స్మరించుకుంటూ మేము గుర్తు చేసుకోవడం అయింది. అంటే ఆయన ప్రధానమంత్రిగా ఉన్న హయాంలో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు వేయడం జరిగింది. అలాగే వారు ప్రధానమంత్రిగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ఈ భారతదేశంలో తిరిగిలేని ప్రధానిగా వారి సేవలు అందరూ కొనేడే విధంగా గుర్తించారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎప్పటికీ కూడా వాజ్పేయి గారి యొక్క సేవలు మా పార్టీ బతికున్నంత కాలం కూడా మర్చిపోమనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నిస్వార్థ జీవి, ఒక చిన్న బడిపంతుల ఉద్యోగం నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు ఎదిగి మరి పార్టీలో ప్రతి సాధారణ వ్యక్తి కూడా పెద్ద పెద్ద పదవులు చేపట్టాలనే ఉదాహరణకి కేవలం వాజ్పేయికే దక్కిందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. వారు ఈ రోజు పుట్టడం, క్రీస్తు జన్మదినం రోజు పుట్టడం, అలాగే ఈరోజు మరి ముక్కోటి ఏకాదశి రోజు రావటం మాకు చాలా సంతోషదాయకం. వారు లేని లోటు తప్ప ఈరోజు వారి ఆశయాలన్నీ పుచ్చుకుని మరి భారతదేశ అభివృద్ధికి మేమందరూ కూడా మరి వారి పెద్దలు ఎవరైతే ఉన్నారో అమిత్ షా గారు, మోడీ గారు, వారి అడుగుజాడలో నడవడానికి, ఈ దేశం అభివృద్ధి చెందడానికి అందరూ కూడా కృషి చేయాలని, వారి అడుగుజాడలో నడవాలనేసి ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాను. వారి జీవితం అంతా కూడా ఒక ఆదర్శమైనటువంటి జీవితంగా గడిపారు. అలాగే చిన్నప్పటి నుంచి కూడా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా ఆయన జీవించి సమాజానికి ఒక ఆదర్శ పురుషుడిగా జీవించడం అనేటువంటిది ఎంతోమంది కానీ జరగదది. అటువంటి మహోన్నత వ్యక్తిని మనం నిత్యం స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం అధ్యక్షుడు కాళ్ల ధనరాజు ఆధ్వర్యంలో వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి దేశంలో ఎన్నో ఉన్నతమైన సంస్కరణలు తీసుకొచ్చి స్వర్ణ చతుర్భుజి పేరుతో కటక్ వరకు 4 లైన్ల రోడ్లు వేయించిన ఘనత, భారతదేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసినటువంటి మహోన్నత వ్యక్తి అటల్జీ. ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా చేయటమే కాకుండా ఒక ముస్లిం మైనార్టీకి చెందిన వ్యక్తిని రాష్ట్రపతిని చేయటానికి, అదేవిధంగా దేశంలో ఉన్న అట్టడుగు వర్గానికి ఆ రోజుల్లో అన్నపూర్ణ పథకం పేరు చెప్పి 35 కేజీల బియ్యం, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ సడక్ యోజన పేరుతో మోకాల్లోతులో ఉన్న రోడ్లను మంచి రోడ్లుగా తీర్చిదిద్ది రైతాంగానికి పూర్తి స్థాయిలో కనెక్టివిటీ చేసే విధంగా తమ పండించిన ధాన్యాన్ని తీసుకువచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించి ఈ విధంగా ఆ రోజున వాజ్పేయి చేసిన కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట్రమణ, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి రామరాజు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు పెండెం సత్యనారాయణ, నక్కా సతీష్, మారపు మంగాదేవి, వేదుల గణేష్, అరుణ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పండగ వాతావరణంలో 2 పండుగలు, విష్ణుమూర్తి తొలి ఏకాదశి పండుగ, అలాగే యేసుదేవుడు క్రిస్మస్ పండుగ, ఈ 2 పండుగల మధ్యలో మహానుభావుడు వాజ్పేయి గారు పుట్టడం నిజంగా చాలా అదృష్టం. చాలా మంచి వ్యక్తి అయిన 2000 కిలోమీటర్ల హైవే రోడ్స్ వేసిన ఘనత అయిందే, 1000 బ్రిడ్జీలు వేసిన ఘనత అయిందే,
ఎన్నెన్నో ఘనతలు సాధించి చేశారు ఆయన. అదే రీతిలో నరేంద్ర మోడీ గారు కూడా రోజుకి 27 కిలోమీటర్ల హైవే రోడ్స్ వేయడం జరుగుతుంది. వేళ అదే ఘనత అలా సాగుతూనే వస్తుంది, ఎక్కడ బంద్ చేయకుండా. వాజ్పేయి గారు ఏమైతే చెప్పారో వాజ్పేయి గారు బాటలోనే నరేంద్ర మోడీ గారు కూడా నడుపుతూ వీళ్ళందరినీ ఒక దాటి మీద తీసుకొచ్చి ఒక రీతిలో బీజేపీ అంటే ఒక ఘనత సాధించుకున్న బీజేపీ పార్టీ ఇది. ఇలాంటి గొప్ప పార్టీలో మేమంతా కొనసాగడం నిజంగా మా చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి మహానుభావులు పుట్టినరోజులు ఎలా చేసుకుంటూ ఇది అంటే ఎంతో ఘనతగా మాకు చాలా అదృష్టంగా మేము ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు పుట్టినరోజు మేము అలా చేసుకుంటూ వస్తున్నాం. జై భారత్, జై జై భారత్. ఈరోజు దివంగత భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పండగ వాతావరణం ఈ రోజున వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగలో ఆయన చేసినటువంటి అనేకమైన సంస్కరణలు ఈ రోజున భారతీయ ప్రజలు భారతదేశానికి ఒక దిశానిర్దేశం చూపించినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన అడుగుజాడల్లో ఈ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఎంతోమంది ప్రజలు కూడా వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజున ముందుకు సాగడం జరుగుతుంది. అదే రీతిలో ఈ రోజున నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ఈ రోజున ప్రజా పరిపాలన ఒక పరిపాలన అంటే ఎలా ఉంటుంది అనే విధంగా ఆయన సంస్కరణలు ఈయన కూడా కొనసాగిస్తూ అనేకమైన ఉన్నతమైన సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజున భారతదేశాన్ని అగ్రదేశంగా తీర్చిదిద్దినటువంటి మహోన్నత వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారికి అనుగుణంగా ఈ రోజున నరేంద్ర మోదీ గారు కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కార్యోన్ముఖులమై దీక్షతో భారతదేశాన్ని ఒక స్థాయిలోకి తీసుకొచ్చే విధంగా భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో నిలిపే విధంగా ఈరోజు మేము కూడా కృషి చేస్తున్నాం. ఈరోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 29.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 19.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవినీతికి తావు లేకుండా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ. కొమరగిరిలో పేదలందరికీ ఇల్లు పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. క్రీస్తు జననం సర్వమానవాళికి పర్వదినం. జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న క్రైస్తవులు. భక్తి శ్రద్ధల నడుమ వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఉత్తర ద్వారం నుండి అధిక సంఖ్యలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.